రాకేష్ కిటాను అద్దం ముందు ఒక సీన్ చేశాడుగా. అవును సార్, ఆ అద్దంలో అది చేయరా? అదే సార్, అదే ఆ అద్దం సీను. అవును, ఒరే నిమిషం. 600 గడపలో ఒక ఇంటిని ఒక పెద్ద ఇంటిని నమ్ముకుని ధైర్యంగా బతుకుతున్నాయి 6గురు నేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపెడదామంటే నువ్వెలా నమ్మావురా? ఇది కికి జీరోనా? సారీ సార్, మిర్చి. కొరియన్ పిక్చర్ చూడమంటే చూడరు. మారువురా నువ్వు. అదేంటో సార్, ప్రభాస్ వచ్చేస్తున్నాడు. ఏం చెప్పినా మళ్ళీ మళ్ళీ ప్రభాస్ దగ్గరికి వెళ్తావు. ఏదో ఒకటి చేసి హీరోయిన్ తీసుకువచ్చి చావు. లేట్ అవుతే ఆర్జీవి గారు చలో ముంబై అంటారు. తర్వాత ఏం చేసినా ప్రయోజనం ఉండదు. నాకు సినిమానే లేదు సార్, మీకు తెలుసు కదా. రోజు చెప్పిందే చేస్తాడు. ఏ కెమెరా తీయండి రా. సార్ ఏంటి? అమ్మ నాన్న లేని అనాథని మీరే దారి చూపించండి సార్. దానికి దీనికి ఏంట్రా సంబంధం? మీ రేంజ్కి లక్షల్లో పెడితే కానీ ఆర్టిస్టులు రారు. లక్షలు నన్ను పెట్టమంటావా? నా దగ్గర లేవురా. అంత డబ్బు పెట్టి నేను ఎక్కడ సార్ అమ్మాయిని తీసుకురాగలను? ఎలారా మరి? మీరే ఏదో ఒకటి చేయండి సార్. మీ దగ్గర పనిచేసిన ఆర్టిస్టులు ఉంటారు కదా సార్. రేయ్, నాకు తెలిసిన అమ్మాయిలు అందరూ అడిగాను రా, ఎవరు ఊరికే చేయట్లేదు సార్. ఈ అమ్మాయి రేయ్ నాకు తెలుసురా, నువ్వు అక్కడికే వస్తావు. అదిగా సార్, అడిగి చూద్దాం. అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిందిరా. బాగుంది కదా సార్. నేమో వాడి ఇంట్లో తెలిస్తే చంపేస్తారా. అసలు ఈ పెళ్లి నచ్చక విషాదంలో ఉంది. అమ్మా భావన ఇట్రామా. మీ వదిన ఫ్రెండ్ చెల్లెలు చిన్నప్పటి నుంచే తెలుసు. నా హీరో. హలో. నీలాగే వీడు కూడా ప్రభాస్ పిచ్చి. బాహుబలి ఆడిన అన్ని రోజులు చూశాడు. హీరో అవ్వాలని చచ్చిపోతున్నాడు, నన్ను చంపేస్తున్నాడు. ఆర్జీవి గారికి పరిచయం చేశా. ఆర్జీవి గారు ట్రయల్ షూట్ చేసి తీసుకురమ్మన్నారు. ఎలాగోలా హీరో అయిపోతాడు. చాలా బాగా చెప్పారండి. ఇందాక డైలాగ్ చెప్పారు కదా, బాహుబలి క్లైమాక్స్ డైలాగ్. ప్లీజ్ ఒకసారి నా కోసం చెప్పరా? ప్లీజ్ అండి, ప్లీజ్. ఇంకో మోడలేషన్ చెప్తున్నాను. ఏది మరణం మన గుండె ధైర్యం కన్నా నా చేతిలో ఉందండి మరణం. గురుగారు కానీ కానీ ఓరి బాబోయ్, వాణ్ణి చూస్తే మా అన్నయ్య గుర్తొస్తున్నాడు. యాక్టింగ్కే ఇంత భయమేస్తుంటే మా అన్నయ్యతో ఏదో చెప్తానన్నావు, ఏంటది? ఓకేనా సార్? షో నేనేమన్నా బంగారమా వెండా తాకట్టు పెట్టడానికి? మాకు మాత్రం ఇష్టమా చెప్పు? నాకు నచ్చలేదు. లత ఇంటికి పంపింది 4 రోజులు హ్యాపీగా ఉంటావనే కదా. నేను హ్యాపీగా లేను. అవునా? హలో, ఏడకమ్మా. ఏం చేస్తాం చెప్పు? నేను హ్యాపీగా లేను. ఒప్పుకున్నానుగా, పెళ్లి చేసుకుంటా. 2 days లో వచ్చేస్తా. పెట్టే. దెబ్బ పడితే దులిపేసుకుని, ఉమ్ము పడితే తుడిచేసుకుని సర్దుకుపోయే బానిస బతుకు చచ్చింది. ఇవాటి నుంచి పని మనది, ఫలితం మనది, పెత్తనం మనది. ఈ పోరాటం బలి కొడితే మీ అందరికీ అండగా నేనుంటాను. మీకు ఆకలిస్తే మీ కంచంలో కూడునవుతా, మీకు ఏడుపు వస్తే మీ కళ్ళలో కరిగే కన్నీటి బొట్టునవుతా, కొట్లాటకొస్తే ఎత్తిన చేతిని నరికే కత్తిని నేనవుతా. ఏడవకండి ప్లీజ్. డైలాగ్ చెప్పరా? ఆ డైలాగ్ రెడీ సార్. ప్రాబ్లం లేదుగా, పర్లేదుగా. ఓకే సార్, నీకు ఏదైతే చెప్పారో అదే చెయ్యి. అమ్మాయి నువ్వు మెల్లిగా చూసావా? సార్ నేను చెప్తాను సార్, నేను చెప్తా. అమ్మా నువ్వు అరుంధతి చూసావు కదా, జేజమ్మ, అనుష్క, ఆ క్యారెక్టర్ ఉంది కదా. అవును తెలుసు. పవర్ఫుల్ గా అది గుర్తించుకొని చెప్పి రెడీ సార్? రెడీ మా చెప్పమ్మా. ఓరి బాబోయ్, వీడిని చూస్తుంటే నాకు మా అన్నయ్యే గుర్తొస్తున్నాడు. యాక్టింగ్ ఇంత భయమేస్తుంటే మా అన్నయ్యతో ఏదో చెప్తాను. వీడొక్కడు వదిలేసి ఉంటే దరిద్రం పోయేది. నువ్వురా. ఎందుకురా? ఎవరన్నా చూస్తే బ్లూ క్రాస్ కంప్లైంట్ ఇస్తారు. వదిలే. చూస్తుంటే నేనే ఆడవేషం వేయాల్సి వస్తుందేమో. భావన ఒకసారి ఆల్రెడీ చెప్పాగా, నెక్స్ట్ మంత్ అమ్మాయికి పెళ్ళని. పోరా. మరి నా పరిస్థితి ఏంటి సార్? అర్జెంట్ గా యాక్టింగ్ తెలిసిన తెలుగు అమ్మాయిని తీసుకురా. ఊర్లో ఉన్న చెత్త అంతా నా ముందే తీసుకొస్తారు. అమ్మాయి నువ్వు తెలుగులో పెద్ద హీరోయిన్ అవుతావమ్మా. ఇన్నాళ్ళు గంజి కేడ్చాం, కుట్ట కేడ్చాం, కడుపు కాలితే కన్నీళ్లు మింగి బతికాం. కానీ ఇప్పుడు ఆ కన్నీళ్లు మరిగాయి. ఈ నెల్లూరులో ఒక్క అమ్మాయి కూడా లేదా? ఈ ప్రభాస్ ఒక్క అనుష్క దొరకదా? జై మహేష్మతి.
చెప్పలేదు వదిన. అక్క రేపు పొద్దున చెప్పచ్చా? థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ వదిన. నమస్తే మేడం. నమస్తే. మీ సారు వాళ్ళ సార్ ఆర్జీవి గారితో మాట్లాడుతున్నారు. రాము గారితోనా? నేను మాట్లాడచ్చు. సార్ నమస్తే సార్. చార్జ్ లో పెట్టు. సార్